ఇటీవల కాలంలో 20 ఏళ్లలోపు యువతకు కూడా గుండెపోటు రావడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. కానీ గుండెపోటు ముప్పు సోమవారమే ఎక్కువ సంభవించే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవి ఎంతవరకు నిజం? ప్రతి మనిషిలోనూ ఒక ఇంటర్నల్ క్లాక్ అనేది ఉంటుంది. ఈ క్లాక్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ అనేది మన హార్మోన్స్ కార్టిసాల్, నారెపినెఫ్రిన్, ఎపినెఫ్రిన్ అనే హార్మోన్స్ తెల్లవారుజామున రిలీజ్ అవుతాయి. వాటి క్వాంటిటీ బ్లడ్లో మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాటి క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది. ఇది మన నిద్రపోవడం మరియు యాక్టివ్గా ఉండే డే టైంకి సంబంధించిన ఇష్యూస్. ఎప్పుడైతే ఈ కార్టిసాల్ లెవెల్స్, నారెపినెఫ్రిన్ లెవెల్స్, ఎపినెఫ్రిన్ లెవెల్స్ ఎర్లీ మార్నింగ్ పీక్ అవుతాయో, మన బ్లడ్ ప్రెషరు, మన షుగర్ లెవెల్స్ ఎర్లీ మార్నింగ్ పీక్ అవుతుంది. సో ఏదైనా పేషెంట్కి ఆల్రెడీ బ్లాక్స్ ఉంటే కనుక అవి రప్చర్ అవడానికి బ్లడ్ ప్రెషర్ పెరగటం, ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బీపీ పెరగటం, తర్వాత షుగర్ పెరగటం వల్ల ఇవి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. హార్ట్ అటాక్ రావడానికి ఎన్నో కారణాలుంటాయి. అనువంశికంగా వచ్చే సమస్యలు, జన్యుపరమైన సమస్యలతో పాటు నిత్య జీవితంలో ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, జీవన శైలిలో మార్పులు, ఇలా ఎన్నో అంశాలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఈ మనిషి జీవితంలో 2వ దశాబ్దం నుంచి ఈ బ్లాక్స్ ఫామ్ అవడం అనేది తయారవుతుంది. చాలామంది అనుకుంటారు పెద్ద వయసులోనే బ్లాక్స్ వస్తాయి అనుకుంటారు, కానీ యాక్చువల్లీ రెండవ దశాబ్దంలోనే స్టార్ట్ అయ్యి అవి నిదానంగా పెరుగుతూ వెళ్తాయి. అది డిపెండ్స్ అయ్యేది మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల. కొలెస్ట్రాల్ ఏ విధంగా ఎంజైమ్స్ మన బాడీలో ఉంటాయి, వంశపారంపర్యంగా ఏ విధంగా వస్తాయి, లేదంటే మనకి బీపీ కానీ షుగర్ కానీ ఏ విధంగా వస్తాయి, తర్వాత మన అలవాట్లు, ఆహారపు అలవాట్లు అయితేనేమి, మనకున్న స్మోకింగ్ అలవాటు అయితేనేమి, డ్రింకింగ్ అలవాటు అయితేనేమి, మన స్ట్రెస్ లెవెల్స్, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. డెఫినెట్గా మల్టిపుల్ స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడే కాదు, 1989 నుంచి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్టడీస్ ఉన్నాయి. ఈ స్టడీస్ అన్నీ కూడా ఏంటంటే, ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో, హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల సర్కేడియన్ రిథమ్ అంటాం, బయలాజికల్ క్లాక్ అంటాం, వీటన్నిటి వల్ల కూడా డెఫినెట్లీ ఈ WHO అయితేనేమి మల్టిపుల్ కంపైలేషన్స్లో, స్టడీస్లో ఇది ప్రూవ్ అయింది. చిన్న వయసులోనే గుండెపోట్లు, గుండె సంబంధిత సమస్యలు రావడానికి కూడా ఎన్నో కారణాలున్నాయని డాక్టర్ కృష్ణ చైతన్య చెబుతున్నారు. ఎస్పెషల్లీ నెంబర్ 1 కిల్లర్ ఇస్ స్మోకింగ్. ధూమపానం అనేది చాలా అపాయకరం, ఎస్పెషల్లీ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి. ఆ తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం మనం, అంటే రోజు వ్యాయామం చేయకపోవటం. ఈ అన్ని కారణాల వల్ల చిరుప్రాయంలోనే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరగటం, కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వటం, షుగర్ కంట్రోల్లో లేకపోవడం, బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఈ హార్ట్ అటాక్ వస్తుంది. శనివారం, ఆదివారాలు వీకెండ్ కదా అని మితిమీరి తీసుకునే జంక్ ఫుడ్, ఆల్కహాల్ కూడా సోమవారం గుండెపోటు రావడానికి కొన్నిసార్లు కారణమవుతోంది. వీటితో పాటు రేపటి నుంచి మళ్ళీ డ్యూటీలకు వెళ్లాలనే స్ట్రెస్ కూడా దీనికి దోహదం చేస్తోంది. సోమవారం అనేది స్టార్టింగ్ ఆఫ్ ద వర్క్ డే కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ స్ట్రెస్ లెవెల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దానిలాగానే ఎర్లీ మార్నింగ్ హార్మోన్స్ రైజ్ అవడం వల్ల ఈ నారెపినెఫ్రిన్ అయితేనేమి, కార్టిసాల్ అయితేనేమి, ఎపినెఫ్రిన్ అయితేనేమి పీక్ అవడం వల్ల షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ పెరుగుతాయి. ఈ పీక్ అయినప్పుడు ప్లాక్ అనేది, కొరనరీ ఆర్టరీలో ప్లాక్ అనేది రప్చర్ అవటం, ఒక్కసారిగా బ్లడ్ ఫ్లోకి అడ్డం పట్టడం, బ్లడ్ ఫ్లో కట్ ఆఫ్ అయిపోవటం, హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది. యువత ఈ మధ్య డ్రగ్స్ కూడా అలవాటు పడుతున్నారు. కొకెయిన్ లాంటి డ్రగ్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ ఈ హార్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కొకెయిన్ వల్ల బీపీ చాలా షూటప్ అవుతుంది. అలాగే సింపాథెటిక్ యాక్టివిటీ అంటారు, బాగా పెరగటం వల్ల సడన్గా హార్ట్ రప్చర్ అయ్యి చనిపోవడం కూడా జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత గుండెపోటు ముప్పు మరింత పెరిగిందని చాలా ఘటనలు రుజువు చేస్తున్నాయి. భారత్లో కూడా ఇలాంటి కేసులు వస్తున్నాయని డాక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు.